అందరికీ నమస్కారం. మెకానికల్ మోటార్ వాహనంలో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్లను బ్లీడ్ చేయడం నేర్చుకుంటాం. ఈ పాఠం ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు: హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్లను బ్లీడ్ చేయడం. ఈ మాడ్యూల్కి అవసరమైన పదార్థాలు మరియు పరికరాలని చూద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1, ఫ్లెక్సిబుల్ గొట్టం అవసరమైన విధంగా, గ్లాస్ బాటిల్ 1, బ్రేక్ ద్రవం అవసరమైనంత, వీల్ చాక్ 1 మరియు కాటన్ వేస్టేజ్ అవసరమైనంత. హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులను బ్లీడ్ చేయడం నేర్చుకుందాం. మాస్టర్ సిలిండర్ చుట్టూ ఉన్న మురికిని శుభ్రం చేయండి. పూరక టోపీని తీసివేయండి. మాస్టర్ సిలిండర్ని ఫిల్లర్ నెక్ దిగువ అంచు వరకు బ్రేక్ ఫ్లూయిడ్తో నింపండి. పూరక టోపీని మూసివేయండి. వీల్ సిలిండర్ బ్లీడర్ కనెక్షన్ని శుభ్రం చేయండి. బ్లీడర్ స్క్రూ యొక్క పొడవైన దూరానికి బ్లీడర్ గొట్టాన్ని కనెక్ట్ చేయండి. గొట్టం యొక్క మరొక చివరను గాజు కూజా లేదా సీసాలో ఉంచండి. ఇది పాక్షికంగా బ్రేక్ ద్రవంతో నిండి ఉంటుంది. బ్రేక్ ఫెడల్ గట్టిగా అనిపించే వరకు 3 లేదా 4 సార్లు వర్తించండి. బ్లీడర్ స్క్రూని 1 సగం నుండి 3 వంతుల వరకు తెరిచి బుడగల కోసం కూజాని గమనించండి. బ్లీడర్ స్క్రూ ద్వారా ద్రవం మాత్రమే బయటికి వచ్చే వరకు దీన్ని పునరావృతం చేయండి. బ్లీడర్ స్క్రూని మూసివేయండి. అన్ని చక్రాల కోసం పై దశను పునరావృతం చేయండి. మాస్టర్ సిలిండర్లో మళ్ళీ బ్రేక్ ద్రవాన్ని నింపండి. పూరక టోపీని మూసివేయండి. ఫిల్లర్ ప్లగ్ని మూసివేసి బ్లీడర్ స్క్రూ అన్ని చక్రాలతో గట్టిగా ఉండేలా చూసుకోండి. ఈ పాఠంలో మనం నేర్చుకున్నవి: హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులను బ్లీడ్ చేయడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.